హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. చాలామంది ఈ మధ్యకాలంలో షుగర్ వస్తుందని కొంతమంది, షుగర్ వస్తుందేమని కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో మా పేరెంట్స్కి షుగర్ ఉందని కొంతమంది, షుగర్ రాకుండా ఉండాలని కొంతమంది, చాలామంది కాఫీ టీ అలవాటు చేసుకుంటూ ఉంటారు, తాగుతూ ఉంటారు బయట, కంట్రోల్ అనమాట. సో రాకుండా ఉన్న వాళ్ళకి, ఉన్న వాళ్ళకి బెల్లంతో తాగితే చాలా కంట్రోల్ అవుతుంది ఒకటి, ఈజీగా ఉంటుంది ఒకటి. సో దానికి కావాల్సిన వస్తువులు కూడా చెప్తాను. ఫస్ట్ బెల్లము. సో ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి పాలు తీస్తున్నాము. సో కాసేపు బయట పెట్టిన తర్వాత, సో పాల ప్యాకెట్ తీసిన తర్వాత ఒక 10 నిమిషాలు బయట పెట్టండి, ఓకేనా. పెట్టిన తర్వాత కొంచెం కూల్నెస్ తగ్గితే, సో ఇప్పుడు మన దగ్గర కాఫీ పొడి కూడా ఉంది. సో కాఫీ పొడి, బెల్లం, సో షుగర్ బదులు మనం బెల్లం యాడ్ చేస్తున్నాం, ఓకేనా. సో పాలు కూడా రెడీగా ఉన్నాయి. సో పాల ప్యాకెట్ కట్ చేసేటప్పుడు కూడా ఇలా మొత్తం కట్ చేయకుండా ఇక్కడ వరకు చేయండి. సో దీనివల్ల ఏంటంటే పాల ప్యాకెట్ మనం రీసైకిల్ ఈజీగా చేయొచ్చు. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంటల్గా కూడా మనము పొల్యూషన్ చేయకుండా ఉండొచ్చు అనమాట. సో ఆ పీస్ అలాగే ఉండిపోతుంది, రీసైకిల్ కూడా చేయొచ్చు. సో దీనికి ఏంటంటే 1 కప్పు పాలకి 1 స్పూన్ బెల్లం మనం వేసుకుంటాం అనమాట. సో ఇలా ఎన్ని కప్పులు మనం పెట్టాలనుకుంటే అన్ని కప్పులు దీంట్లో వేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 కప్పులు పెడుతున్నాను కాబట్టి 4 స్పూన్ల బెల్లం దీంట్లో వేసుకుంటాను. సో దీంట్లో మనము కొన్ని వాటర్ యాడ్ చేసి ముందుగానే పెట్టేసుకుంటాము. సో ఏమవుతుందంటే కొంచెం బెల్లం అనేది కొంచెం మెత్తగా అవుతుంది. సో ఇలా చేసుకుంటే మనం పాలలో కలుపుకున్నప్పుడు అది ఈజీగా మెల్ట్ అవుతుంది. సో ఇలా స్పూన్తో తిప్పుకొని కాసేపు అలా పెడితే ఏమవుతుందంటే బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు బెల్లము మనం 4 స్పూన్లు వేసుకున్నాం కాబట్టి పాలు కూడా 4 కప్పులు ఇలా పోసుకొని ఈ 4 కప్పులు వేడి చేసుకుంటాము. మళ్ళీ ఒకసారి బెల్లాన్ని అలా, పాలు ఆల్రెడీ వేడికి పెట్టేసాను. సో ఇప్పుడు మళ్ళీ బెల్లాన్ని ఇలా స్పూన్తో కలుపుతున్నాము, ఎందుకంటే అక్కడక్కడ గట్టిగా ఉంటుంది కాబట్టి. సో అక్కడ పాలు హీట్ అవుతున్నాయి. సో ఇక్కడ దీన్ని ఇలా మెల్ట్ చేస్తున్నాం. సో చాలామందికి డౌట్ కూడా ఇంకోటి వస్తుంది ఏంటంటే డైరెక్ట్ పాలలోనే బెల్లం వేయచ్చు కదా అని. సో ఇక్కడ ఏంటంటే మనము బెల్లంని డైరెక్ట్ పాలల్లో వేస్తే ఏమవుతుందంటే పాలు ఇరిగిపోతాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే బెల్లంని ఇలా కలుపుకుంటున్నాము. ఇంకొకటి మనకి చూడండి, ఇలాగా డస్ట్ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా ఇలా బయటకు వస్తుంది, మనము ఫిల్టర్ చేసుకోవచ్చు, అప్పుడు నీట్గా అవుతుంది. సో ఇది ముద్ద బెల్లం కాబట్టి కరగడానికి కొంచెం టైం పడుతూ ఉంది. సో మీరు ఎప్పుడైతే తాగాలి అనుకుంటున్నారో 10 నిమిషాల ముందు నానబెట్టేసారనుకున్నా ఇది ఈజీగా కరిగిపోతుంది. సో ఇప్పుడు మనము కాఫీ పొడి యాడ్ చేసుకుంటున్నాము, కాంటినెంటల్ కాఫీ పొడి. సో 4 స్పూన్లు వేసుకుంటున్నాము. స్ట్రాంగ్గా కావాలంటే కొంచెం పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది బెల్లంది అయిపోయింది కాబట్టి మనము దీంట్లో ఫిల్టర్ చేస్తున్నాము. సో మనకి ఏమైనా డస్ట్ అలాంటిది ఉన్నా పైన ఆగిపోతుంది అన్నమాట. ఇలాంటి వేస్ట్ ఉన్నది మనం ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. సో పాలు కూడా వేడి అయిపోయినాయి. సో ఇప్పుడు పాలని ఇట్లా యాడ్ చేస్తాం. చెప్తాను. సో చూసారా, సేమ్ చేంజ్ అయితే ఏమి ఉండదు, టేస్ట్ పరంగా కూడా సేమ్ ఈక్వల్గానే ఉంటుంది. సో ఏమైనా చేంజ్ ఉందా? చేంజ్ ఏం లేదు. బట్ షుగర్ లేదంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, బెల్లంలో తక్కువ ఉంటుంది. సో బెల్లం కాఫీ తాగడం అలవాటు చేసుకోండి, ఏం టెన్షన్ లేదు. సో ఇలా ప్రిపేర్ చేస్తాం, ఓకే. సో కొంతమంది కాఫీ తాగని వాళ్ళు ఉంటారు, వాళ్ళు సేమ్ బెల్లం టీ ఇలాగే చేసుకోవచ్చు. సో మనకి తాటిపల్లి బెల్లం కూడా అని దొరుకుతూ ఉంటుంది బయట. సో అది కూడా వాడవచ్చు అనమాట, ఓకేనా. సో ఫైనల్గా బెల్లం కాఫీ రెడీ అయిపోయింది.